మేషరాశి వారికి ఏప్రిల్ మాసంలో ప్రథమార్థంలో అద్భుతమైన రాజయోగ గ్రహ గమనాలు ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ సంవత్సరము ఆదాయ వ్యయాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒకవైపు ఏలనాటి శని ప్రభావం ఉండినను అద్భుతమైన జీవితం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృతికా నక్షత్రంలోని 1 పాదం కలిపితే మేషరాశి. రాశాధిపతి కుజ భగవానుడు. ఏడాది తర్వాత శుక్ర భగవానుడు రాశిలోనే సంచారం చేయడం వలన నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, తీర్థయాత్ర కార్యక్రమాలు, బంధుమిత్రు స్నేహితులతో ఆనందకరమైన జీవితాన్ని పొందబోతున్నాడు. ఎన్నడూ లేనటువంటి విధంగా విశేషమైనటువంటి ఏకాదశి స్థానంలో త్రిగ్రహ సంచార స్థితి. ఏడాది తర్వాత రవి భగవానుడు మీనరాశిలో శని భగవానుడితో సంచారం చేస్తున్నాడు కనుక మేషరాశి వారు తప్పక పాటించాల్సిన మొదటి అంశం ఏమిటనగా మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అమావాస్య తిథుల యందున, అష్టమి తిథి యందున ముఖ్యమైన పనులు మాత్రం ఆచరించవద్దు. సర్వత్రా అద్భుతమైన అఖండ రాజయోగము నిత్యము మీ సొంతం అవ్వాలి అన్నట్లయితే ఈ చైత్ర పూర్ణిమ సందర్భంగా ఒక ఎర్రటి అంటే నీటిలో ఎర్రటి కుంకుమను కలిపి చంద్ర భగవాన్ని అంటే రాత్రిపూట చంద్రుడు కనపడుతూ ఉంటాడు, ఈ నీటిలో చూసి ఆ యొక్క తిలకాన్ని మీరు బొట్టు పెట్టుకోగలిగినట్లయితే ఈ శని దోషం తొలగి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి గమనించాలి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం వ్రాసి వాట్సాప్లో పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉంటున్నాయి, ఈ తెలుగు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలు, ఎలాంటి కార్యక్రమాలు ఆచరింపచేయాలి, ఎలాంటి కార్యక్రమంలో మనం విజయం సాధించబోతున్నామో అన్ని విషయాలను మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది.